వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ 11:30 అవుతుంది. ఇద్దరం కూడా ఫ్రెష్ అయిపోయామనమాట. ఈరోజు వంట లేదు ఇంట్లోని. అందుకని చాలా ధీమాగా ఉన్నాను. ఎప్పుడు జడదువ్వుకుంటూనే ఉంటాను వీడియోస్‌లోని అనుకోకండి. ఇది ఇంకా కొన్ని రోజులు మాత్రమే. పాప గుండె అయిపోతది. నాకు కూడా గుండె అయిపోద్దనమాట. అందుకనే మా హెయిర్స్‌ని తనివి తీరా చూసుకుంటున్నాము. చెప్పాను కదా వంటలేదని. ఎందుకంటే భోజనాలున్నాయి. మాక్సిమం మా ఊర్లలోని ఇదే ఫుడ్ అనమాట. బిర్యానీ కన్నా దీన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. పప్పు, చారు, ఒక వెజ్ కర్రీ, ఒక నాన్ వెజ్ కర్రీ, ఒక బూరు అనమాట. తినేసాక చక్కగా ఇంట్లో పడుకోవచ్చు కదా! మా హస్బెండ్ వచ్చిన వెంటనే అలా ఇంట్లో ఏముంటాను ప్రతిరోజు నన్ను మా అక్కల ఇంటికి తీసుకువెళ్ళు అనకాలే తను వెంటనే నేను అన్నదానికి కాదనకుండా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేశారు. మా అక్కేమో నేనొచ్చాక ఆగుతదా బుజ్జి ఇంట్లో ఎందుకు అలా ఉండడం పిల్లలు తీసుకొని పార్క్‌కెళ్ళిపోదాం పద అంటే చలో అనేసి నేనన్నాను. ఇంగ ఇక్కడి నుంచి అంత దూరం అయితే కాదు. చిన్న రుషికొండ బీచే మేము వెళ్తుంది. సో, మా ఇద్దరు గుండ్లని, మా పాపని, మా అక్క, నేను అందరం కూడా అక్కడికైతే వెళ్ళిపోయాము. బాబోయ్! ఈరోజు ఎన్ని చోట్ల తిరిగానంటే, పోనీ అక్కడ పార్క్‌కెళ్ళాం. పార్క్‌లో కూర్చోవచ్చు కదా! పార్క్‌లో తేనెటీగలున్నాయి. అక్కడి నుంచి బీచ్‌లోకెళ్ళాం. బీచ్ దగ్గర కూర్చోవచ్చు కదా! ఆ కొంచెం ముందు షూటింగ్ అవుతుందంటే, బీచ్ నుండి అందరం కదిలి షూటింగ్ స్పాట్‌కయితే వెళ్ళిపోయాము. మమ్మల్ని షూటింగే చూడనివ్వలేదు. ఎంతో ఆశపడైతే అక్కడికి వెళ్ళాం. కానీ, అక్కడ ఒక చోటుంటే అలా కూర్చోపోయామనమాట. హీరో వచ్చేసి పేరు కూడా మాకు తెలీదు. ఎందుకంటే, మేము చూడలేదు. వాళ్ళు వీళ్ళు లీ హీరో, లా హీరో అంటే ఓహో! అలాగని. ఒక కామెడీ యాక్టర్ అయితే మాకు తెలుసనమాట. ఆయన చూసేసాము. ఆయనతో సెల్ఫీ తీసుకోండి అనేసి అన్నారు కానీ, అప్పటికే టైం అయిపోతుంది. ఎందుకు రిటర్న్ ఎళ్ళిపోతాము అనేసి ఇంక మేము ఎవరితో కూడా సెల్ఫీలయితే తీసుకోలేదు. ఇంతేనండి ఈరోజుటి మినీ వ్లాగ్. నచ్చితే అయితే లైక్ చేయండి. బాయ్.